నీ దేవుడైన యెహోవా అక్కడ సంచరించుచున్నాడు కనుక అది ఎలా ఉండాలి? పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ స్థలం అంటే, దేవుడు సంచరించుతున్న ప్రతి స్థలము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఏంటయ్యా పరిశుద్ధంగా ఉండాలంటే, దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనిషి దేహం పరిశుద్ధంగా ఉండాలి, మనిషి కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అంతా కూడా ఆలోచన చేస్తే నీవు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఎందుకయ్యా పరిశుద్ధత కావాలంటున్నావు నీవు? ఎందుకయ్యా అంత పరిశుద్ధత నువ్వు కోరుకున్నావంటే, నేను ఒక సంచరించుచున్నాను. శుద్ధంగా ఉండాలి. దాన్ని అపవిత్రపరచడానికి వీల్లేదు, నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ స్థలం అంతా కూడా ఎలా ఉండాలంట? ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధమైన దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చుతున్నాడు కాబట్టి ఈ స్థలము పరిశుద్ధపరచబడాలి. దేని చేత పరిశుద్ధపరచాలంటే, అక్కడ భూమి మీద ఈ మనుషులు ఏం చేయాలంటే, దేవుడు సంచరించుచున్నాడు కాబట్టి దీంట్లో అపవిత్రత అయింది ఏది కూడా నీలో ఉండకూడదు. ఎందుకంటే మనం ఎలా ఉండాలి? యేసుప్రభు మాట్లాడుతూ, నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అంటున్నారు. ఎందుకంటే దేవుడు మాట్లాడేది ఎందుకంటే, నేను పరిశుద్ధులై ఉన్నాను కదా, నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై